తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన అమిత్ షాను వేదికపై తమిళిసై కలిశారు. ఆ సమయంలోనే అమిత్ షా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమిళనాడులో బీజేపీ ఓటమిపై తమిళిసై వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా ఆమెను అమిత్ షా వారించారు. అన్నామలైతో సఖ్యతగా ఉండకపోవడంతోనే నష్టం జరిగిందని అమిత్ షా అన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన అమిత్ షాను వేదికపై తమిళిసై కలిశారు. ఆ సమయంలోనే అమిత్ షా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తమిళనాడులో బీజేపీ ఓటమిపై తమిళిసై వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా ఆమెను అమిత్ షా వారించారు. అన్నామలైతో సఖ్యతగా ఉండకపోవడంతోనే నష్టం జరిగిందని అమిత్ షా అన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు ఆ వేదిక పైన ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అమిత్ షాకి వెళ్లి కార్డియల్ గా కలిసి మాట్లాడుతున్న సమయంలో అమిత్ షా ఇలా గెస్చర్స్ వేలుతో చూపెట్టడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. యాక్చువల్లీ వాస్తవానికి ఏం జరిగిందంటే అక్కడ గడిచిన 2-3 రోజులుగా కూడా తమిళనాడులో ఒక విషయం పైన కూడా చాలా వైరల్ గా అయింది. ఒక వీడియోలో తమిళిసై సౌందరరాజన్ ఏఐడిఎంకే తోని మేము పొత్తు పెట్టుకుని ఉంటే డెఫినెట్ గా గెలిచే వాళ్ళమని కూడా ఒక వ్యాఖ్యలు చేయడము, దాని ద్వారా ఆ వీడియో కాస్త దేశవ్యాప్తంగా కూడా వైరల్ గా మారింది. అయితే ఆ అంశం పట్ల ఎక్కడ కూడా మాట్లాడకూడదు అని కూడా అమిత్ షా చెప్పినట్లు కూడా తెలుస్తోంది. కానీ అక్కడ గెస్టర్స్ మాత్రం అమిత్ షా వార్నింగ్ ఇచ్చినట్టే ఉంది, ఇలా ఫింగర్ చూపెట్టడం కూడా. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇది మరోసారి కూడా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ వర్గీయులు ఏమంటున్నారంటే అమిత్ షా మహిళలకు చాలా గౌరవప్రదంగా ఉంటారు, మహిళలు ఎవరిని కూడా ఆయన ఈ చిన్న నాయకురాలా పెద్ద నాయకురాలా చూడరు, అందరినీ కూడా చాలా గౌరవిస్తారు అని కూడా బీజేపీ వర్గాలు అంటున్నారు. కానీ ఆ స్టేజ్ పైన ఆ ఉన్న ఒక 20 సెకండ్ల నిడివి ప్రస్తుతం దేశవ్యాప్తంగా హల్చల్ చేస్తుంది. ఆ వీడియోలో మాత్రము ఖచ్చితంగా అమిత్ షా వార్నింగ్ ఇస్తున్నట్టే కూడా ఆ వీడియో కూడా చూపిస్తోంది. అయితే ఇక్కడ దీనికి మరో రీజన్ కూడా ఏంటంటే గవర్నర్ స్థాయి నుండి ఒక్కసారిగా కూడా లోకల్ లీడర్ స్థాయికి ఆమె వచ్చేసరికి కూడా ఆమె సైకలాజికల్ గా మానసికంగా కూడా సిద్ధంగా కాలేకపోయి ఉంటారనేది కూడా ఒక వాదన నడుస్తోంది. దీంతో పాటు తమిళిసై వర్గీయులు కూడా తమిళిసైకి పార్టీ సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని కూడా ఆమె అసంతృప్తితో ఉన్నారని కూడా అన్నామలైకే పార్టీ పెద్దలు కూడా ప్రయారిటీ ఇస్తున్నారు, తమిళిసైకి ఇవ్వట్లేదనేది కూడా ఒక తమిళిసై వర్గీయులు అంటున్నారు. కానీ వాస్తవికంగా చూసుకుంటే తమిళనాడులో ఎన్నడూ లేని విధంగా ఒక హైప్ అయితే తీసుకురాగలిగారు. నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ వేదిక పైన మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అమిత్ షాకి ఎదురుపడి విష్ చేస్తున్న క్రమంలో వెంకయ్యనాయుడు పక్కనే ఉన్నారు. ఆ సమయంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంభాషిస్తున్న సమయంలో ఒక్కసారిగా కూడా వేదిక పైన ఉన్న పెద్దలందరినీ కూడా కలిసేటందుకు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వచ్చారు. అయితే అక్కడ ఆ సీన్ లో అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్తుంది ఏంటంటే సెన్సిటివ్ మ్యాటర్ల గురించి బయట ఎక్కడ కూడా చెప్పకూడదు అని కూడా ఆయన చెప్పినట్లు కూడా తెలుస్తోంది. కానీ ఏంటి అసలు ఏం జరిగింది? ఇప్పుడు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ఓటమికి గల కారణాలు ఏంటి, ఎందుకు వార్నింగ్ ఇచ్చారు, అసలు జరిగిన సంఘటన ఏంటి? బేసిక్ ఏంటంటే అక్కడ తమిళనాడులో బీజేపీ ఏఐడిఎంకే పొత్తులో ఉండేది. కానీ ఎలక్షన్ కి ఆల్ ఆఫ్ సడన్ గా ఎలక్షన్ కి ఒక 25-30 డేస్ బిఫోర్ ఏఐడిఎంకే తోని పొత్తుని రద్దు చేసుకోవడం కూడా అక్కడ వాస్తవికంగా ఒకవేళ తమిళనాడులో ఏఐడిఎంకే తోని గిట పొత్తు పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా బీజేపీకి 10 నుండి 15 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉండేదని కూడా తమిళిసై వాదన. కాకపోతే అక్కడ ప్రస్తుతం టాక్ నడుస్తుంది ఏంటంటే అన్నామలైకి తమిళిసై సౌందరరాజానికి విభేదాలు ఉన్నాయన్నట్టు కూడా ఒక చర్చనీయాంశంగా తమిళనాడులో నడుస్తోంది. సో అయితే తమిళిసై సౌందరరాజానికి పార్టీ సరైన ప్రయారిటీ ఇవ్వట్లేదు, అన్నామలైకి ప్రయారిటీ ఇస్తుందనేది కూడా ఒక మరోవైపు ఇంకో చర్చ నడుస్తోంది. కానీ అన్నామలై మాత్రము విస్తృతంగా
గడిచిన మూడేళ్లుగా కూడా తమిళనాడులో విస్తృతంగా బీజేపీ పార్టీని పల్లెతో పాటు గ్రామాల్లో పట్టణాల్లో అన్ని చోట్ల కూడా బీజేపీ పార్టీని కొంతవరకు ఎస్టాబ్లిష్ చేయగలిగారు. క్యాంపెయినింగ్ లో కూడా అన్నామలైకి ఆయన క్యాంపెయిన్ చేస్తుంటే రోడ్ షోలు కానీ ర్యాలీలలో విపరీతంగా పబ్లిక్ వచ్చారు. కోయంబత్తూరులో ఈసారి ఆయన ఖచ్చితంగా గెలుస్తారనేది కూడా ప్రచారం జరిగింది. కానీ అనూహ్య పరిణామాలతోని అన్నామలై ఓడిపోవడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే అమిత్ షా కూడా గతంలో కూడా పార్లమెంట్ సాక్షిగా కూడా చెప్పారు, మే కభీ కిసీకో డాంటా నహీ మేరా ఆవాజ్ తోడా జాంచ్ అని చెప్పేసి కూడా అన్నారు. నేను ఎప్పుడు కూడా ఎవరిని వెనకాల పడను, అంటే ఒకరిని టార్గెట్ గా పెట్టుకోను, నా ఆవాజ్ కొంచెము నా వాయిస్ కొద్దిగా పెద్దగా ఉంటుంది అని కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం ఉంటుందని కూడా చెప్పారు. సో దానిలో భాగంగానే ఈ రోజు అమిత్ షా గెస్టర్స్ కూడా సెన్సిటివ్ ఇష్యూస్ మీద మాట్లాడొద్దు అన్నట్టే అన్నారు అని కూడా బీజేపీ వర్గీయులు చెప్తున్నప్పటికీ, కానీ ఆ వీడియోలో మాత్రము తమిళసై సౌందరరాజన్ కి వార్నింగ్ ఇస్తున్నట్లే కూడా ఆ వీడియోలో మనకి క్లియర్ గా కనిపిస్తోంది. సో తమిళసై సౌందరరాజన్ ఈసారి ఆమె సౌత్ చెన్నై నుంచి కంటెస్ట్ చేశారు. డెఫినెట్ గా ఈసారి గెలుస్తారని ఆమె చాలా కాన్ఫిడెంట్ గా ఉండే, కానీ ఆమె ఓడిపోవడము ఇక్కడ తెలంగాణ స్టేట్ లో ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ గా గవర్నర్ గా ఉండి ఇప్పుడు ఆమె ఒక లోకల్ లీడర్ గా వెళ్ళడము, ఆమె కొంచెం మానసికంగా కూడా ఇంకా ఇప్పుడిప్పుడే ఒక పాలిటీషియన్ గా కూడా ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నారు. ఇంకా ఎలక్షన్ టైంలో కూడా ఆమె పూర్తి స్థాయిలో మానసికంగా సిద్ధం కాలేకపోయారని కూడా తమిళసై వర్గీయులు అంటున్నారు. దాంతో పాటు ముందుగా అనుకున్నట్టు బీజేపీ పార్టీలో తనకి సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అన్నామలై ఏది చెబితే అది ఢిల్లీ పెద్దలు వింటున్నారని కూడా త్వరలోనే కూడా ఇటు తమిళనాడులో ఉన్న తన క్యాడర్ తో పాటు ఢిల్లీ అకైన్మెంట్ తో కూడా మరోసారి కూడా సమావేశం కానున్నారనేది కూడా చర్చనీయాంశంగా మారుతోంది. అయితే ఈలోగా ఒకరికొకరు హెచ్చరికలు చేస్తున్న అన్న చందన కూడా అమిత్ షాది ఆ వీడియో కూడా ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది దేశవ్యాప్తంగా. కానీ సహజంగానే కూడా చర్చ నడుస్తోంది. పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత కూడా తమిళనాడులో ఏం జరిగింది, తమిళనాడులో ఎందుకు ఓడిపోయింది, తమిళనాడులో బీజేపీకి వచ్చిన హైప్ కి అట్లీస్ట్ ఒక 3 నుంచి 4 పార్లమెంట్ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని కూడా పలువురు కారణాలు ఏంటి అని ఇప్పటికే ఢిల్లీ పెద్దలు కూడా కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా కూడా అన్నామలైతో సంప్రదింపులు జరుపుతున్నారు. కాకపోతే ఇక్కడ అన్నామలైకి ఇక్కడ ఈమె తమిళసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ గా ఉన్నప్పుడే ఆయన అక్కడ తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. కానీ ఈమె ఒక రాజ్యాంగ పదవిలో గవర్నర్ గా ఉండి ఇప్పుడు ఈమె ఒక ఎంపీ కంటెస్టెంట్ గా వెళ్ళడము, ఆమె అక్కడ అన్నామలై కింద పనిచేయడం కూడా నేచురల్ గానే ఈమె ఒక రాజ్యాంగ పదవిలో ఉండి ఇంకొకరి కింద పని చేయాలనుకోవడం కూడా సహజంగానే కొద్దిగా టైం పడుతుంది వాళ్ళు మెంటల్ గా కూడా ప్రిపేర్ అయ్యేటందుకు. కానీ ఇక్కడ ఆమె తెలంగాణ గవర్నర్ గా వర్క్ చేసినప్పుడు ముఖ్యమంత్రి ఆమె దగ్గరికి రావాల్సి ఉంటే డీజీపీతో పాటు చీఫ్ సెక్రటరీ, ఎందుకంటే రాష్ట్ర మొదటి పౌరాలుగా కాన్స్టిట్యూషనల్ హెడ్ గా కూడా వర్క్ చేశారు. సో ఆమె అక్కడ ఒక ఎంపీ కంటెస్టెంట్ గా బీజేపీ పార్టీ తరఫున పోటీ చేయడము, ఆ రాష్ట్రానికి ఒక అధ్యక్షుడి సూచనల మేరకు నడుచుకోవడం అని కూడా ఆమెకి కాస్త టైం పడుతుంది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీజన్.